కర్నూలు నగరంలో 12వ వార్డు వడ్డగిరి ప్రాంతంలో డబ్బురా గుంతలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని సిపిఎం పార్టీ నాయకులు అబ్దుల్ దేశాయ్ నిలిచిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం నగర నాయకులు చాంద్ భాషా, ఎస్ఎండి మూసావేణు సిద్ధయ్య, దేవస్వామి తదితరులు కలిసి మున్సిపల్ ఆఫీసర్ డిప్యూటీ కమిషనర్ విజయ్ కృష్ణకు ఆర్జీ సోమవారం స్పందన రోజు కలిసి ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సిపిఎం నాయకులు పుష్ప జయమ్మ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్ సంబంధం అంటారు. మేము ఎవరు నడుపుకోవాలా? 67 ఏళ్ల ముసలైన రోజు గౌరవ పనిచేసిన ఈ కాలంలో కింద పడి హాస్పిటల్ పాలైనాడు. కావాలన్నా బతకాలన్నా వీధిలో సరిగా కరెంటు లేదు, వాటర్ లేవు, చుట్టూ వాటర్ బాగున్న రోడ్లను పొలగొట్టి ఉన్న పైపులంతా పొలగొట్టేసినారు. నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు నివాసం ఉంటూ. మమ్మల్ని కొంచెం దయకలిసి చూడమని మేము ఆయన కమిషనర్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. లేదంటే సిపిఎం పార్టీ తరఫున మున్సిపల్ ఆఫీస్ కాడికి వచ్చి దండలు కూర్చున్న పరిస్థితి రానియకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఓల్డ్ సిటీ కార్యదర్శి అబ్దుల్ దేశాయ్ గారు మాట్లాడారు. వడ్డగిరి 12వ వార్డు మండల ఆఫీసు దగ్గర 2 వీధుల్లో చాలా రోజులు దాదాపు 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి పని అసంపూర్తిగా కాంట్రాక్ట్లో పనిచేయడం వల్ల ఇక్కడ డ్రైనేజ్లో చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి కాలు జారి పడడం వల్ల చాలా మంది హాస్పిటల్ పాలు కూడా అయ్యడం జరుగుతుంది. కానీ ఇంతవరకు డ్రైనేజ్లు నిర్మించడానికి కూడా అప్పుడు కూడా మేము కమిషనర్కు ఇంటి పత్రం ఇవ్వడం వల్ల డ్రైనేజ్ రోడ్లు కలవట్లు నిలబడడం జరిగింది. ఆ తర్వాత బండలు కూడా నాశనం బండలు వేసినారు. బండలు సగం వేసి సగం డ్రైనేజ్ పైన వదిలేసినారు. అదేవిధంగా మట్టి కంకరు రోడ్ల మీదనే వదిలేసి అట్టే వెళ్ళిపోయినారు. 4 నెలలు రానిపోయి కూడా చాలా ఇబ్బంది ఉంది. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ కంట్రాక్టర్కు వెంటనే స్థలాలు అనుమతించి వాళ్ళకు వెంటనే పని పూర్తి చేయాలని, అదేవిధంగా సచివాలయం సిబ్బంది ఉన్నారు, సచివాలయ సిబ్బంది కూడా మేము చాలా సందర్భాలు చెప్తే కార్పొరేటర్ వల్ల ఆగిందని వాళ్ళు చెప్పడం జరిగింది. గత వైసీపీ పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందని కర్నూలు జిల్లా పతికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తెలిపారు. కర్నూలులోని గిరిజన భవన్లో ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి సభ్యులుగా కర్నూలు జిల్లాకు చెందిన వెంకటపతి నియమితులయ్యారు. ఈ సందర్భంగా సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన సలహా మండలి సభ్యులుగా మొట్టమొదటిసారిగా కర్నూలు జిల్లా వాసికి రావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయన్నారు. గిరిజన సలహా మండలి సభ్యులు వెంకటపతి మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఎమ్మెల్యే శ్యాంబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప ఆధ్వర్యంలో జరిగింది. మేము ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ గా గిరిజన సలాం మేము అన్న ఒక్క నిమిషం ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రామరాజు గారు, జిల్లా కార్యదర్శి వెంకటేష్ గారు. నేడు కర్నూలు గిరిజన భవన్ నందు ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గిరిజన సలహా మండలి సభ్యులు వెంకటపతి గారికి ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సన్మాన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్మాన సభ కార్యక్రమానికి పత్తికొండ శాసనసభ్యులు యువ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారు, కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి గారు విచ్చేసి ఈ సన్మాన సభను విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గిరిజన వర్గాల్లో ఉన్నటువంటి ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కర్నూలు నగరంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కె సుధాకరప్ప, సిహెచ్ సాయిబాబా, జె శంకర్రావు, కె యాగంటయ్య తదితరులు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస పెన్షన్ నెలకు 9,000 ఇవ్వాలని, ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని, హయ్యర్ పెన్షన్ ఆప్షన్ అందరికీ వర్తింపచేయాలని, రైల్వే ఛార్జీలలో రాయితీ కల్పించాలని, ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. పరిశ్రమల్లో అట్లే ఆర్టీసీలో బిఎస్ఎన్ఎల్ ఇట్లాంటి చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేసిన వాళ్ళందరికీ కూడా
పెన్షన్ ఎంత వస్తుందంటే 400 రూపాయలు, 500 రూపాయలు, 900 రూపాయలు, కనీసం 1000 రూపాయలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కానీ 1000 రూపాయలు కాదు కదా, మనకి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కనీస పెన్షన్ 9000 ఉండాలని చెప్పి. 9000 ఇస్తామని చెప్పి 2011 సంవత్సరంలో ప్రధానమంత్రి గారు ఎన్నికల కన్నా ముందు మేము 7000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం మర్చిపోయారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో ఆ తీర్పు ప్రకారం కూడా ఈరోజు 9000 పెన్షన్ లేదు. కనీస పెన్షన్ మామూలుగా వృద్ధాప్యులకి 4000 రూపాయలు ఇస్తున్నారు, వికలాంగులకి 6000 ఇస్తున్నారు, అట్లే వాళ్ళకి విమోనియా వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నారు. కానీ మేమేం పాపం చేసాం, మేము భార్యాభర్తలుగా ఇద్దరము ముసలు అయిపోయిన తర్వాత కనీసం మా మందులు కూడా సరిపోయినటువంటి పద్ధతిలో ఈరోజు 1000 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ముందు ధర్నా ఎస్ఎఫ్ఐ. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు దివ్యాంగులు ఆందోళన. రజకుల సమస్యల పరిష్కారానికై కలెక్టరేట్ ముందు చాకిరేవు కార్యక్రమం. రేర్ ఫిట్నెస్ సెంటర్ లో నటుడు అంబాటి అర్జున్, ఫిట్నెస్ ట్రైనర్ వెంకట్ సందడి. ఉల్లి పంటకు 2000 రూపాయలు తగ్గకుండా ధర ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్.